కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మరి కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పి మే 20వ తేదీన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సార్వత్రిక సమ్మె చేపట్టడం జరుగుతూ ఉంది. అంటే సమ్మెకు సంబంధించిన పోస్టర్ను ఈరోజు సిరిసిల్లాలో పవర్ రూమ్ అనుబంధ యూనియన్ల ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగింది. మరి ప్రధానంగా 3వసారి కేంద్రంలోకి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వము కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి 29 కార్మిక చట్టాలను మరి కార్మిక హక్కులను కాలరాసే విధంగా 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. ఈ 4 లేబర్ కోడ్లు కనుక అమలైతే కార్మికులు సంఘం పెట్టుకునే హక్కు లేకుండా, సమ్మె చేసే హక్కు లేకుండా, కనీస వేతనం అడిగే హక్కు లేకుండా, కార్మికులకు భద్రత లేకుండా పోయే అవకాశం ఉంది. కాబట్టి మరి పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను కార్మికులందరూ కూడా ఐక్యంగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందని గుర్తు చేస్తూ మరి ప్రభుత్వం ఇప్పటికైనా ఈ కార్మిక వ్యతిరేక విధానాలను మానుకొని ఈ కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను వెంటనే వెనక్కి తీసుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి రాజన్న సిరిసిల్ల జిల్లాలో చూసుకున్నట్లయితే ఇది కార్మిక వర్గ క్షేత్రము. జిల్లా వ్యాప్తంగా లక్షలాది మంది కార్మికులు వివిధ రంగాల్లో పనిచేస్తూ ఉన్నారు. ప్రతిరోజు కార్మికులు వివిధ సమస్యలతో ఇప్పటికే మరి చట్టాలు అమలు కాక కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఉన్న చట్టాలు తొలగిపోతే కార్మికులకు మళ్ళీ కట్టుబానిసలు లెక్క మరి తయారయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి యజమానులకు ఆ చట్టాలు చుట్టాలుగా మారి కార్మికులను మళ్ళీ ఆడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా మనం అందరం కూడా ఆలోచించి కార్మిక వర్గం అన్ని రంగాల కార్మికులు రాబోయే రోజుల్లో మన హక్కుల సాధన కోసం జరుగుతున్నటువంటి మే 20వ తేదీన జరుగుతున్నటువంటి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి సిఐటియు రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీగా పిలుపునివ్వడం జరుగుతుంది. మే 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను రద్దు చేయాలి. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను జిందాబాద్ సిఐటియు, కార్మికుల ఐక్యత, కాపాడుకుందాం కార్మిక చట్టాలను, రక్షించుకుందాం కార్మిక హక్కులను. భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న బిఆర్ అంబేద్కర్ అందరి వారిని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో భారత రాజ్యాంగ